జై శ్రీరామ్ అండి. విజయవాడ జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలో మేము బియ్యము, బట్టలు, వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. అయితే కింద అపార్ట్మెంట్లో వాళ్ళు చాలా నష్టపోయారండి. వాళ్ళకైతే వస్తువులు బట్టలతో సహా అన్నీ మట్టిలో కలిసిపోయినాయండి, ఏమీ లేవు. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకున్నాం పెద్ద లారీ తీసుకెళ్తే బాగుండేది అని. అట్లా అనిపించింది అనమాట. నేను ఒక్కదాన్నే కలెక్ట్ చేశానండి. టీం అయితే పెద్దగా లేరు. మా మగ్గం వర్కుల బజార్లోనే మధ్యమల్లె వీధిలో కలెక్ట్ చేశాను. వినుకొండ నుంచి 1 క్వింటా బియ్యం వచ్చినాయి. ఏలూరు వాళ్ళు ఒక 1/2 క్వింటా బియ్యం పంపించారు. అట్లాగే ఎడ్లపాడు నుంచి ఒక 1/2 క్వింటా బియ్యం, ఇలాగా 5 క్వింటాలన్నర బియ్యం వసూలైనాయి. ఆ తర్వాత బట్టలు బాగా చాలా ఎక్కువ వచ్చాయి. బట్టలు కూడా చాలా బాగున్నాయి. ఇచ్చిన వాళ్ళందరూ బాగా ఇచ్చారండి. ఒక మాట చెప్పగానే చాలా స్పందించారు, సపోర్ట్ చేశారు. ఇందులో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి ముందుగా. ఎందుకంటే మీరంతా సపోర్ట్ చేయకుండా నేనేమీ చేయలేను కనుక సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అక్కడికి వెళ్ళినాక చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఈసారి నుంచి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి ఒక టీం సపోర్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎవరైనా సరే ఇలా నేనైతే డైరెక్ట్గానే చేస్తానండి, ఎవరిని మధ్యలో పెట్టను. ఎందుకంటే పూర్తిగా న్యాయం జరగదు మనం చేసే పనికి అని. అలాగే నాతో కలిసి ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయగలరు. కృష్ణవేణి మగ్గం వర్క్ అండి మాది. అక్కకో లైక్ వేసుకోండి. వీడియో పూర్తిగా చూసిన తర్వాత నా మాటలు కానీ వీడియో కానీ ఎలా ఉంది, మేము చేసిన పని ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేయండి. మాకు కూడా కొంచెం ఎలా చేస్తే ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది అనేది మీ అభిప్రాయం కూడా తెలుస్తుంది కదా. అందుకని ఒక చిన్న కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మా వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళని హెల్పర్స్గా నేను తీసుకెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత విజయవాడలో మా ఫ్రెండ్స్ 2 ఉన్నారు, క్లాస్మేట్స్, వాళ్ళని రమ్మన్నారు. అండ్ విశ్వ హిందూ పరిషత్ టీం వచ్చారండి. తర్వాత ఒక 5-6 అలా 15 మంది టీం అయ్యాం కాబట్టి పంచేటప్పుడు ఇబ్బంది లేకుండా పోయింది. లేదంటే మాత్రం మొత్తం పైకి ఎక్కేసి వాళ్ళే ఎవరికి వాళ్ళే లాగేసుకుంటారు. మనం ఇచ్చే వరకు కూడా వాళ్ళైతే ఆగరు, కంట్రోల్ చేయకపోతే. విజయవాడ అక్కకో లైక్ వేసుకోండి. నేను చేసిన ఈ పని నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి, మర్చిపోకండి. ఇక్కడ నాతో పాటు కలిసి నాకు హెల్ప్ చేసి టీం వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి విశ్వ హిందూ పరిషత్, అలాగే మా ఫ్రెండ్స్, ఇక్కడున్న మా స్టాఫ్కి అందరికీ ధన్యవాదాలండి. మన ప్రతి సంవత్సరం ఇట్లా వినాయక చవితి, పందిళ్ళు, అలాగే గుళ్ళల్లో అన్నదానాలు, పూజలు, హోమాలు, యజ్ఞాలు అంటూ ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. కానీ వాటన్నింటినీ మించిన కార్యక్రమం ఇదండి. ఎందుకంటే 6 విల్లాలున్న ఆయన కూడా తెల్లారేపాటికి 1/2 లీటర్ మంచినీళ్ళు లేవని పిల్లలాడిపోతూ ఉన్నాడు. ఆకలితో పొట్ట చేత్తో పట్టుకొని రోడ్డు మీద నుంచొని ఆకలితో ఆర్తనాదాలు చేస్తున్న ఇలాంటి వాళ్ళకి చేసినప్పుడు, సహాయం చేయగలిగినప్పుడు ఉండే తృప్తి ఇంకెక్కడా లేదండి. అక్కకో లైక్ వేసుకోండి. వీడియో నచ్చితే కనుక, వీడియో కాదు ఈ సేవాభావం నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలనుకునే వాళ్ళు నాతో కలిసి టీం వర్క్ చేయడానికి కాంటాక్ట్ చేయండి. మధ్యమల్లె వీధి, కృష్ణవేణి మగ్గం డిజైన్స్, చిలకలూరిపేట. అక్కకో లైక్ వేసుకోండి. కంట్రోల్ చేయడం కూడా కష్టమైపోయింది. చూస్తున్నారు కదా ఫ్లోటింగ్. చాలామంది అండి, చాలామంది ఇంకా తీసుకోవాల్సిన వాళ్ళు, సహాయం అందవలసిన వాళ్ళు ఉన్నారు. చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి చూసిన తర్వాత కంట్రోల్ అయితే చేసాం, కానీ అంతకంటే గట్టిగా కూడా ఏమీ అనలేకపోయాము. అయితే చాలా తృప్తిగా అనిపించింది ఇన్ని రోజుల తర్వాత. ఈ పని చేసిన తర్వాత నాకైతే చాలా తృప్తిగా, చాలా హ్యాపీగా అనిపించింది. మేము బియ్యం అంతా ఇచ్చిన తర్వాత వాళ్ళు అన్న ఒక్క మాట చాలా అనిపించింది నాకైతే.
అందరూ వచ్చారు కానీ మేడం సొసైటీ బియ్యం ఇచ్చెళ్లారు. మంచి బియ్యం ఎవరు ఇవ్వలేదు. మీరిచ్చింది 5 కిలోలైనా సరే మంచి బియ్యం ఇచ్చారని అన్నారు. ప్రాణం సూరుమన్నది వాళ్ళన్న ఆ మాటకి. అక్కకో లైక్ వేసుకోండి. చాలామంది ఫండ్స్ వసూలు చేసి చేస్తున్నారు కానండి సరిగ్గా న్యాయం జరగట్లేదు. వాళ్ళకి డైరెక్ట్‌గా ఎవరైతే అమౌంట్ వసూలు చేస్తారో వాళ్ళే డైరెక్ట్‌గా వెళ్ళి గనక ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటే గనక మనమైతే జాగ్రత్తగా వాళ్ళకి సర్వ్ చేయగలుగుతాం. కానీ వేరే వాళ్ళ ద్వారా అలా ఇలా వెళ్ళినయి ఏంటంటే డైరెక్ట్‌గా ఇలాగా పూర్తిగా న్యాయం జరగదని నేను